ఈ ఆకర్షణీయమైనవన్నీ వచ్చేసాయి. గ్లోబలైజేషన్ అంటే ఏంటండి అర్థం? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడే గ్లోబలైజేషన్. విశ్వామిత్రుడి మీదకి ఎవరిని సంధించారండి తపోభంగానికి? మేనకని సంధించారు. అవునా కాదా? అలాగే గ్లోబలైజేషన్ అనే నేపథ్యంలో మీ మీదకి కూడా ఒక మేనకను సంధిస్తున్నారు. మీ తపోభంగాన్ని కలిగించడానికి, మిమ్మల్ని మీరు తెలుసుకోనికుండా ఉండడానికి. మీకు యోగా, అద్భుతమైనటువంటి మెడిటేషన్, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు, అద్భుతమైన సాహిత్యం ఈ దేశంలో ఉన్నది. అవేమి టచ్ కానివ్వకుండా వాటిని మూల పారేయించి మీకు అద్దాల బీరువాలో పెట్టి ఆకర్షణ మీరు అందిస్తూ ఉంటే ఆ మత్తులో మీరు పడిపోయేటట్టుగా చేసింది నాయన. కాబట్టి ఆ మేనక నుంచి తప్పించుకోవాలంటే మీరందరూ మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అంటే సాహిత్యాన్ని బాగా అలవర్చుకోండి. సాహిత్యంతో ఎప్పుడైతే మీరు చేరువవుతారో మీకు ఒక రియలైజేషన్ ఉంటుంది, ఒక రిలాక్సేషన్ ఉంటుంది. అసలు ఏ పిల్లలకి సాహిత్యం తెలుసండి?